చాలా ప్రస్తావన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే చాలా మంది కూడా ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితి ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఏ విధంగా ఓటమి పాలయ్యారో మనం చూసాం 2 స్థానాల్లో నిలబడ్డా గానీ ఓటమి పాలయ్యారు కానీ అక్కడ ఎక్కడా కూడా కుంగిపోకుండా నెక్స్ట్ డే నుంచే ప్రజల్లోకి రావడం ప్రజలకు ఏం అవసరం ఉంటే వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవడం ఆ విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఇన్ని 5 సంవత్సరాలు కూడా ఉన్న పరిస్థితి కనిపించింది ఇప్పుడు పిఠాపురంలో ఘన విజయం సాధించారు దాదాపుగా 70,000 పైచిలకు మెజారిటీతో వంగ గీతపై విజయం సాధించారు సో ప్రజల పక్షాన ఇప్పటికీ నిలబడతాను ప్రజల కోసమే పనిచేస్తానంటూ కూడా జనసేనాని చెప్తున్న పరిస్థితి అవును ఎక్కడ నెగ్గాలో గాని ఎక్కడ తగ్గాలో కరెక్ట్ డైలాగ్ పవన్ కళ్యాణ్ కి వస్తుందని చెప్పొచ్చు సో చూద్దాం గత ఎన్నికల్లో ఓటమి నుంచి కొంగిపోకుండా నిబ్బరంగా నిలబడ్డ జనసేనాని విజేతగా టీవీగా నిలిచారు అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదు అన్న వైసీపీ కుట్రలను చెల్లాచెదురు చేశారు వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్పై 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న క్షణం నుంచి జనసేన అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు నియోజకవర్గ అభివృద్ధికి 14 అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించారు చేబ్రోలు బైపాస్ లో ఇల్లు తీసుకున్నారు ప్రచార బాధ్యతలను పవన్ సోదరుడు నాగబాబు భుజానికి ఎత్తుకున్నారు పవన్ కు మద్దతుగా మెగా హీరోలు వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ప్రచారం చేశారు రామ్ చరణ్ చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అరవింద్ తదితరులు పిఠాపురం వచ్చి సంఘీభావం పలికారు ఇక ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ విజయానికి అంతా తానే కృషి చేశారు పవన్ ఓటమి కోసం వైసీపీ డబ్బులు వెదజల్లింది మద్యాన్ని ఏరుల్లా పారించింది ఎన్ని చేసినా ఓటర్లు పవన్ కే జై కొట్టడంతో జనసేనాని పిఠాపురంలో చరిత్ర సృష్టించారు జనసేన ఘన విజయానికి కొండగట్టు ఆంజనేయ స్వామి అండా ఆశీస్సులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు గత ఏడాది జనవరి 24న పవన్ కొండగట్టులో పర్యటించి ఎన్నికల ప్రచార వాహనానికి పూజలు చేశారు అలా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే పవన్ గెలిచారు అని నెటిజన్లు అంటున్నారు గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన పార్టీ ఆ పార్టీ అధినేత పోటీ చేసిన 2 సీట్లలో ఓటమి పాలయ్యారు పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతున్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు పార్లమెంటు ఊసే లేదు మళ్లీ జీరో నుంచి ప్రారంభించాలి అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారు తక్కువ సీట్లతో ఎన్నికల బరిలోకి దిగారు జగన్ను ఓడించాలన్న భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు తనను నమ్ముకున్న ప్రజల బలంపైనే నమ్మకం పెట్టుకున్నారు వైసీపీని గద్దె దించడానికి భారీ యుద్ధం చేశారు కూటమి కోసం తన సీట్లను త్యాగం చేశారు చివరకు జనసేన పోటీ చేసిన 21 స్థానాలను గెలిపించుకున్నారు ముందే చెప్పినట్లు వైసీపీని చిత్తుగా ఓడించారు ఇప్పుడు జనసేన అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎన్నికల ముందు 98% స్ట్రైక్ రేట్ చూపించాలని పార్టీ నాయకులను పవన్ ఆదేశించారు కానీ ప్రజలు మాత్రం జనసేన అభ్యర్థులకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు పిఠాపురం నుంచి రైల్వే కోడూరు వరకు ప్రతి అభ్యర్థిని మంచి మెజారిటీతో విజయం సాధించారు జనసేన 18 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులే చెప్పుకున్నారు వారు కూడా ఊహించని స్థాయిలో పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ గెలుపొందింది పిఠాపురంలో దాదాపు 69,000 మెజారిటీతో పవన్ గెలిచారు ఇక తిరుపతిలో స్థానికేతరుడైన దాదాపు 50,000 మెజార్టీతో గెలిచారు 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు అయితే ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజ్ఞతతో ఆలోచించి చిరంజీవిపై విమర్శల జోరు తగ్గించారు కానీ జగన్ మాత్రం అహంకారంతో పవన్ పై లేనిపోని నిందలు వేస్తూ అనరాని మాటలు కూడా అన్న పరిస్థితి మనం చూసాం సోషల్ మీడియాలో బంట బూతులు తిట్టించారు కూడా సో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ ఎట్లా చూడాలి ఈ విజయాన్ని జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కూటమి మహావిజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 127 స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ అధికార ఉందనే
కారణంతో అడ్డగోలు వ్యవహరించిన పరిస్థితి మనం చూసాము. ఆ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, తన మంత్రులతో బండబూతులు తిట్టిస్తూ ఇంట్లో ప్రతిమణులు మహిళలను కూడా దూషించే విధంగా చేసినప్పుడు కూడా ఎక్కడా నియంత్రించకుండా ఇంకా ప్రోత్సహించిన పరిస్థితి కూడా చూసాం. దీంతో చంద్రబాబు కూడా అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వస్తుంటే రానియకుండా జగ్గయ్య దగ్గర అడ్డుకోవడం, రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుపై కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇక విశాఖపట్నంలో కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ర్యాలీ చేసుకుంటామంటే జిల్లా ఎస్పీ ఐపీఎస్ స్థాయి అధికారిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తో ఆంక్షలు పెట్టిన తీరు, ఇట్లా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణతో పోకడతో వ్యవహరించిన విధానాలపై ప్రజల్లో కూడా తీవ్ర ఆలోచన జరిగింది. ఈ కారణాలతోనే పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగైనా సరే ఎక్కడ తగ్గాల కాదు ఎక్కడ నెగ్గాలనే సూత్రాన్ని ఆయన సినిమాలో ఉన్న డైలాగ్ ని ఆయనే నిజ జీవితంలో నిజం చేసుకుంటూ ఈ మహాకూటమి కలిసి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఇటు చంద్రబాబును ఒప్పించు, అటు మా బీజేపీ అగ్రనేతలను కలిసి వారిని కూడా ఒప్పించు, మొత్తం మీద 3 పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని, దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించే విజయాన్ని మాత్రం అందించడంలో పవన్ కళ్యాణ్ నిజంగా కీలక పాత్ర పోషించారు. ఈ రోజు ఈ ఫలితాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ రోజు ఆయనకు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ రైట్, చంద్రబాబు సారథ్యాన్ని పవన్ రైట్. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.